హైదరాబాద్ అమ్ముతున్న కొన్ని హెర్బల్ మెడిసిన్లో హెవీ మెటల్ కంటామినేషన్. హెర్బల్ మెడిసిన్స్ న్యాచురల్ కదా అని సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఉండవు అనుకుంటున్నారా? ఈ ఐసీఎంఆర్ స్టడీ ఏదైతే హైదరాబాద్లో చేశారో ఆల్మోస్ట్ 10% కామన్లీ దొరికే హెర్బల్ మెడిసిన్స్లో హెవీ మెటల్ కంటామినేషన్ ఉంది. అండ్ ఈ స్టడీ ఏదైతే జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్లో పబ్లిష్ అయ్యిందో దీంట్లో ఆల్మోస్ట్ 20% హెర్బల్ మెడిసిన్స్ ఏదైతే ఇండియా నుంచి అక్కడ బోస్టన్ ఏరియాలో అమ్ముతారో లెడ్, ఆర్సెనిక్, మర్క్యూరీ హార్మ్ఫుల్ లెవెల్స్లో ఉన్నాయని తేలింది. అలాగని అలోపతి మెడిసిన్లో ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదని నేను అనట్లేదు. అలోపతిలో ఈ ట్యాబ్లెట్ నుంచి ఈ సైడ్ ఎఫెక్ట్ ఉంటుందని ముందే తెలిసి ఉంటుంది. సో జనరల్ పబ్లిక్ మిస్కన్సెప్షన్ ఏదంటే హెర్బల్ మెడిసిన్స్ న్యాచురల్ ఉంటుంది కాబట్టి మనం ఎన్ని రోజులన్నా వేసుకోవచ్చు, ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు అని. అది తప్పు. ఏ మెడిసిన్ అయినా ఎఫెక్ట్ ఉంటే సైడ్ ఎఫెక్ట్ ఉండే ఉంటుంది. సో ఒక ప్రాపర్ రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్ గైడెన్స్లో మీరు ట్యాబ్లెట్స్ని తీసుకోవాలి, ఆయుర్వేదిక్ అయినా అలోపతిక్ అయినా. నా పేరు డాక్టర్ విశ్వాస్. రేపు మళ్ళీ కలుద్దాం.